తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలను ప్రారంభించుకుందాము. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు వందనములు, శుభములు తెలియజెప్తున్నాం. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దైవజనులందరికీ కూడా వందనములు. ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. ఒక చిన్న పాట పాడుకొని దేవుని స్తుతించి మరి ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి ధారే, జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి ధారే, జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తల్లోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి ధారే, జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కావుమయ్యా, పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి ధారే, జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబోని తప్పితిన్, మనుష్యచలన్నీ స్థిరమనచునే మనశాంతి కోల్పోతిని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబోని తప్పితిన్,
మనుషేచ్ఛలన్నీయును స్థిరమనుచూనే మనశ్శాంతి కోల్పోతేనే పోగొట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టిది ప్రాణంబు నాలోనున్నప్పుడే నీ పాదంబుల్ని పట్టిది నీ పాదంబుల్ని పట్టిది కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడు. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం మీ యొక్క కృప, మీ దయ నాయన తండ్రి. మేమేమి చేయలేం తండ్రి. నీ యందు విశ్వసించి నీ మీద ఆనుకొని ఆయన నీ మీద ఆధారపడడం తప్ప మేమేం చేయలేం. ఎందుకంటే గొప్ప తండ్రివి, ప్రేమాస్వరూపివి, దయగల దేవుడవు, కాచి కాపాడి సంరక్షించే తండ్రివి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో ఈ యొక్క ఆదివార దినమున పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళి మీ సత్యవాక్యమును విని నాయన మీ దీవెనలు పొందుకొని గృహాలకు క్షేమంగా చేర్చుకున్నాము. ఆయన చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధ ఆలయాలకు వెళ్ళలేకపోయిన బిడ్డలను దయతో క్షమించండి, వారిని ఆశీర్వదించి ఆదరించండి. ఇదిగో ఈ కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. మీ కృపలో దయతో జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాను. కుటుంబాలుగా దీవించండి. దైవజనుల కుటుంబాలను దీవించండి. వారి ద్వారా పరిచయమైన కుటుంబాలను దర్శించి దీవించండి నాయన. ఇదిగో ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను, పసిబిడ్డలను, యవనస్తులను, వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను దేవా. ఈ బిడ్డలందరూ ఉదయకాలంనే లేచి ఆయన నీ సన్నిధానంలో మొరపెట్టి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా పరిశుద్ధ వాక్యం చదువుతూ సహవాసంలోనూ ఏకంగాను కుటుంబ సమేతంగా ప్రార్థించుకుని ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు నాయన, ఉన్నా వ్యర్థమే. కాబట్టి నీవే మమ్మలను కాచి కాపాడి సంరక్షించండి. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం నాయన దేవా. మీ వాక్కును పంపి బాగు చేస్తానన్నావు. ఎంతమంది బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుతున్నారు, వారందరి మీదకి మీ వాక్కును పంపి బాగు చేయండి నాయన. అనారోగ్యాలతో బాధపడే బిడ్డలు ఎందరో ఉన్నారు, ఆసుపత్రుల్లో, ఇండ్లలో నాయన, ఎక్కడ పడితే అక్కడ. వారందరినీ తాకండి అయ్యా. మీరు రోగగ్రస్తులను ప్రతి ఒక్కరిని ముట్టారు, స్వస్థపరిచారు, బాగుపరిచారు నాయన. మీరు ఎక్కడ బయలుదేరినా అక్కడున్న రోగాలన్నిటినీ స్వస్థపరిచిన దేవుడవు. ఈ కాలంలో కూడా నాయన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ఎన్నో గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలు చేస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యాల పాలై బాధపడుతున్నారో ఆ బిడ్డలందరి మీద మీ మహిమగల గాయపడిన హస్తాన్ని చాపండి, వారిని దర్శించండి, వారికి సహాయం చేయండి, వారితో మాట్లాడండి అయ్యా. ఆ బిడ్డలకు ధైర్యం దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళే ప్రతి బిడ్డలకు క్షేమం దయచేయండి, కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకునే భాగ్యం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి, వారి ప్రతి అవసరతలు తీర్చండి. సంఘాల్లో శాంతి సమాధానాలు దయచేయండి.
సంఘంలో నాయన తండ్రి విరోధ భావాలు రాకుండా, రాజకీయాలు లేకుండా కొట్టివేయమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి భయం దయచేయండి అయ్యా. ఎందుకంటే పరిశుద్ధ ఆలయంలో దేవాది దేవుడు ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడు ప్రతిదీ గమనిస్తాడని, రాజకీయాలంటే నీకు అసహ్యమని, ఆయన అక్కడ ఉన్నటువంటి దేవుడు మాత్రమే తీర్పు తీర్చువాడని, మరెవరు ఏ సలహా ఇవ్వవలసిన అవసరం లేదని, వాక్యానుసారమైన జీవితం జీవించాలని ప్రతి ఒక్కరు తెలుసుకునే భాగ్యం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ భయంకరమైన చివరి దినాల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు రక్షణ మనసు దయచేయండి అయ్యా. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి, స్వస్థత దయచేయండి. తల నుంచి అరిపాదం వరకు రకరకాల రోగాలతో, క్యాన్సర్లతో నాయన తండ్రి, అదేవిధంగా అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, నాయన పేగులకు సంబంధించిన వ్యాధులు, పెరాలసిస్ అయితేనేమి, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, నాయన లంగ్స్కి సంబంధించిన వ్యాధులు, ఈ విధంగా ఎన్నో రకాలయ్యా, బీపీ, షుగరు, థైరాయిడ్, వీటన్నిటి నుంచి కూడా విడుదల ప్రసాదించండి. ఆ బిడ్డలను ఆదరించండి నాయన. ఎంతమంది బిడ్డలు గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఆ గర్భిణీ స్త్రీలను దీవించండి. వారి కడుపులో పెరుగుతున్న బిడ్డలను ఆశీర్వదించండి. డెలివరీల కొరకు సిద్ధపడి ఆసుపత్రికి వెళ్ళిన ప్రతి బిడ్డలకు నార్మల్ డెలివరీ దయచేయండి. వారికి మీరు తోడుగా ఉండండి నాయన. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. నూతనంగా గర్భాన్ని ధరించిన ప్రతి బిడ్డకు ఆశీర్వదించండి. మీ కాపుదల, మీ భద్రత దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా సంతానం లేక బాధపడుతున్న బిడ్డలందరికీ సంతాన భాగ్యం దయచేయండి. ఎందుకంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అన్నావు తండ్రి. ఆయన ఆ విధంగా మీ ద్వారా మేళ్లు పొందుకొని ఆ కుటుంబాల్లో సంతోష సమాధానాలు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు. వ్యాపారస్తులను దీవించండి. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన. విధవరాన్లను దర్శించండి, బాగుపరచండి, ప్రార్థనా పరులుగా మార్చండి. అనాథలను దర్శించండి, వారికి మీరే తోడుగా ఉండండి. మీ సహాయం ద్వారా వారిని లేవనెత్తండి. చదువుకోలేకపోతున్న బిడ్డలకు చదువు దయచేయండి నాయన తండ్రి. స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలకు మీ కాపుదల దయచేయండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు, వివాహాలు కాక బాధపడుతున్న బిడ్డలకు వివాహాలు జరిగించండి నాయన. అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు జాగ్రత్త కలిగి జీవించటకు నేర్పించండి నాయన. ప్రతి ఒక్కరికి క్షేమం దయచేయండి నాయన. ఎందు నిమిత్తమై ఈ యొక్క కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసం ఏర్పాటు చేశారు నాయన. అశ్రద్ధతతో కాక శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి జీవించట ప్రతి బిడ్డకు నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి. అనారోగ్య కారణాన్ని బట్టి నేను సరిగా రాలేని స్థితిలో ఉంటుండగా నా కొరకు ప్రార్థించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. శరీర బలహీనతలన్నీ కొట్టివేయండి నాయన. స్వస్థపరచండి అయ్యా. బలహీన సమయంలో బలాన్ని ఇస్తారన్న గొప్ప దేవుడవు తండ్రి. మా యొక్క రక్త సంబంధికులు, బంధుమిత్రులందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించండి. నీ సేవలో నీ చిత్తమైతే కొనసాగే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. నీ కుమారుడు నాయన తండ్రి ఆ యొక్క మోషే గారిని దర్శించండి, దీవించండి. వెనుకబడిపోకుండా నాయన నీ సన్నిధానంలో నీ కొరకు వాడబడే బిడ్డగా ముందుగా ఉండుటకు సహాయం చేయండి. దైవ దీవెనలు కుమ్మరించండి. వారి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క భార్య బిడ్డలను, వారు చేస్తున్న పనులన్నింటిలో మీరు సహాయం చేసి నాయన మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చే బిడ్డగా ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి. శ్రావణమ్మని దీవించండి. తన భర్తను, బిడ్డను దీవించండి. వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. ఆమెకు ఉద్యోగ విషయమై, సర్టిఫికేట్ విషయమై సహాయం చేయండి. మేము ప్రార్థిస్తున్నాం, ఖచ్చితంగా మీరు సహాయం చేస్తారు నాయన. ఆ నమ్మకం, విశ్వాసం మాకుంది. దేవా, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి బంధుమిత్రులను, అక్కచెల్లెళ్ళను, అన్నదమ్ములను ప్రతి ఒక్కరిని దర్శించండి. ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగిరు, ఒకరిని పట్ల ఒకరు క్షమించుకునే మనసు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. ఈ చివరి దినాల్లో నాయన క్రీస్తులాగా మారితేనే పరలోక వారసులు అవుతారు. కాబట్టి నాయన నా ఆత్మ లేనివాడు నావాడు కాడన్నావు. అందరూ నీ ఆత్మను కలిగి ఉండినటువంటి క్రీస్తులుగా మారుటకు సహాయం చేయమని వేడుకుంటూ దేవా మీకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డలను దర్శించండి. యవనస్తులనేమి, పసిబిడ్డలనేమి, వృద్ధాప్యంలో ఉన్న వారినేమి, దైవజనులనేమి, వారి సంఘాలనేమి, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు నాయన ప్రపంచవ్యాప్తంగా ప్రతి బిడ్డలను కూడా దర్శించండి నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థన, విజ్ఞాపనలు అడిగి ఉన్నారు. ప్రతి బిడ్డలకు మీ సహాయము, మీ ఆదరణ దయచేసి దైవ దీవెనలు కుమ్మరించమని నాయన. పోయిన ఆదివారం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించారు. రాబో నూతన వారంలో మీ సన్నిధిలో మీకు ఇష్టలుగా మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని నాయన. మీ దీవెనలు పొందుకొని మేము బలమైన
జనాంగంగా ఈ లోకంలో జీవించడానికి, మీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ రెండంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.